మీరు ఇందాక ఒక మాట అన్నారు, కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఈ సమస్యలు. కానీ ఇదే కుటుంబం గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి ఇద్దరు ఆడవాళ్ళ తర్వాత ఒక ఆవిడ కొత్తగానే వచ్చింది. తెలుగు మహిళ కాదు, విదేశీ మహిళ. కానీ మన భారతీయ సంస్కృతికి, మన భారతీయ విలువలకి వాల్యూ ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటూ ఒక మహిళగా, ఒక భార్యగా తన ధర్మాన్ని తను చాలా కరెక్ట్గా నెరవేరుస్తున్నారు. సో ఇక్కడే మనం ఆలోచిద్దాం, ఆడవాళ్లే కానీ డిఫరెన్స్. మీకు మన సురేఖ గారి కోసం చెప్పుకున్నాం. సురేఖ గారు మొత్తం టోటల్గా ఒక తల్లిగా, ఒక వదినగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, అన్ని ఆ కుటుంబాలు రెండు కూడా 45 సంవత్సరాలు దాదాపు ఏ ఒక్క చిన్నది రాకుండా చక్కగా నడిపించిన కుటుంబం సురేఖ గారు. ఆ కోవలో పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ రావడం, అది విదేశీ మహిళ అయినా, ఆమె మొత్తం మన కట్టుబట్టలు సాంప్రదాయం ఎలా మొత్తం తట సాంప్రదాయం ఎలా రావాలో, ఒక ఒడివడికలు ఎలా రావాలో, వదిన గారిని ఎలా చూసుకోవాలో, మళ్ళీ ఫస్ట్ సెకండ్ భార్య అంటే రేణుదేశాయ్ గారి పిల్లల్ని ఎక్కువగా ఆమె ఎలా లవ్ చేసి ఎలా పెంచడం, ఇవన్నీ కూడా ఒక అరుదైన ఘటన. ఇప్పుడు అంటే ఎందుకంటే ఇది చాలా చాలా గొప్ప విషయాలు. అలాంటి వ్యక్తులు అందుకే అంటారు, ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి, ఆడవాళ్ళ వల్ల మొత్తం చాలా కుటుంబాలు బాగుపడతాయి. అంటే కుటుంబంలో ఏది చేయగలన ఆడవాళ్ళ వల్లే. ఒక కుటుంబంలో ఆమెలాంటి వాళ్ళు ఉండి మొత్తం కుటుంబాలు అందరినీ కలిపి చక్కగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. బయట చూసుకున్న వాళ్ళకి ట్రోలింగ్స్ వాళ్ళు ఇష్టం వచ్చి చూసుకుంటున్నారు, కానీ రేణుదేశాయ్ గారికి ఏ ప్రాబ్లం లేదు. నందిని గారికి అసలు నోవే కన్సర్న్. నందిని గారికి ఏమి సంబంధం లేదు. నందిని గారికి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇద్దరికి ఇష్టం లేదు కనుక అయిపోయింది అంతే. వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ ఇష్టం లేదు, మ్యారేజ్ అయిపోయింది అక్కడితో కూడా. చక్రధరరావు గారు అమ్మాయి నందిని గారు నాకు దగ్గర బాగా పరిచయమే కనుక వాళ్ళ ఫాదర్ కూడా నాకు పరిచయమే. కాపు పోరాట సమితిలో మాతో పాటు ఉండే వ్యక్తే. ఇస్తే మాకు కూడా దగ్గర ఇదవుతుంది. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళకి అసలు నోవే కన్సర్న్. చాలా మందికి తెలియదు ఇది. ఊరిగా ఏదో 3 బార్ కాదు. అసలు ఆ మ్యారేజ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు. ఇద్దరికి ఇష్టం లేనప్పుడు అది విడాకుల దాకా డైవర్స్ అఫీషియల్గా తీసుకున్నారు. తర్వాత ఇష్టపడి చేసుకుంది రేణుదేశాయ్ గారు. అభిప్రాయ భేదాలు వచ్చాయి, అయినా కూడా అభిప్రాయ భేదాలు వచ్చినా విడిపోయారు. అఫీషియల్గా విడిపోయారు తప్ప ఫ్రెండ్స్గా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా చిన్న డిస్ప్యూట్స్ లేవు. వాళ్ళ పిల్లల్ని ఆయన చక్కగా హ్యాపీగా ఆమె కానీ ఆయన కానీ చక్కగా పెంచుతూ ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర కానీ పార్లమెంట్లో కానీ ప్రతి దిక్కన కూడా మొత్తం టోటల్గా పిల్లలిద్దరూ వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. ఆమె ఎవరైతే మనం విదేశీ మహిళ మనం అనుకున్నామో ఆమె మన పవన్ కళ్యాణ్ వైఫ్ అంత చక్కగా పిల్లలిద్దరిని, వాళ్ళ పిల్లల్ని, మొత్తం కుటుంబాన్ని అందరినీ చూసుకుంటూ అంత చక్కగా ఆమె కలిసిమెలిసి ఉండడం అనేది మనకు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అంటే అంత ఆనందమైన విషయాన్ని ఆయనకి అది కాదు. ఆమె అంత విదేశీ బావగారికి నమస్కారం పెట్టడం కానీ మొత్తం ఆమెకు నిజంగా చేతిద్దాన్ని పెట్టాలి. అంత హ్యాట్స్ ఆఫ్. పిల్లలతో సైతం చక్కగా భర్తను ఎలా చూసుకోవాలి, వదిన్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మరదలను ఎలా చూసుకోవాలి, మన సురేఖ గారితో ఎలా మాట్లాడాలి, ఎలా మెసలుకోవాలి, బావగారితో ఎలా ఉండాలి, అంటే అంత ఆలోచన ఉన్న వ్యక్తి ఒక విదేశీ మహిళ ఉండడం చాలా హ్యాట్స్ ఆఫ్. ఆమెకి మరి నిజంగా మన సంస్కృతి సంస్కారం అనేది ఎంత ఇష్టమో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో, కనుక కలకాలం 100 ఏళ్ల పాటు ఆ కుటుంబం అలాగే ఉండాలి, అలాగే కలాలి. ఎంతమంది ఎన్నన్నా కూడా ఆ కుటుంబం అలాగే ఉండాలనేది మా రైట్ సార్. ఇందులో ఒక మాట నేను చెప్తాను. ఇందాక మీతో ఒక మాట అన్నాను, రామాయణం గుర్తొస్తుంది. ఎందుకంటే రాముడు వెనకాలన్న లక్ష్మణుడిలాగా, రాముడి మీద మాట పడని లక్ష్మణుడిలాగా పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా రాముడు వెనకాల సీతలాగా విదేశీ మహిళైనా ఆవిడ భారతీయ సంస్కృతులు సాంప్రదాయాలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది సార్. నేను చెప్తాను ఇప్పుడు ఆమె దాంట్లో మనం ఏం చెప్పినా కూడా మనం ఎందుకు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు మొత్తం ప్రపంచం టోటల్గా ఆమె చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె పిల్లల్ని చూసుకోవడం కానీ, భర్తను చూసుకోవడం కానీ, కుటుంబాన్ని చూసుకోవడం కానీ చాలా గ్రేట్. అలాగే అక్కడ ఇంకొకరి కోసం చెప్పుకోగలగాలి. నాగబాబు గారి కోసం, పద్మ గారి కోసం. అంటే పద్మ గారు అంతా నాకు ఇప్పుడు అందరూ దగ్గరగా నాకు బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళు, బాగా పరిచయం కదా, పరిచయం లేని వాళ్ళు అంటే ఎవరు లేరు నాకు. అయితే నాగబాబు గారికి తమ్ముడు అంటే ఎంత ప్రాణం, అన్నయ్య అంటే అంత ప్రాణం. అంటే తమ్ముడు అంటే ఎంత ప్రాణం, అన్నయ్య అంటే అంతే ప్రాణం.
తమ్ముడు కోసం ఏ త్యాగానికైనా దేనికైనా సిద్ధపడే వ్యక్తి నాగబాబు. అలాగే అన్నయ్య కోసం ఎంతకైనా త్యాగానికి సిద్ధపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆరంజన్ సినిమా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంత సపోర్ట్గా ఉన్నాడు అనేది మనం ఊహించుకోవడానికి కూడా లేదు. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. పద్మ గారు కూడా ఆమె నేను నాగబాబు గారి భార్యని, ఒక పవన్ కళ్యాణ్ గారి వదిన్ని, ఒక మెగా చిరంజీవి గారి మరదల్ని అని చూడలే. మా మరిది గెలవాలి, ఎట్టి పరిస్థితులు గెలవాలని చెప్పి జనాల్లో వచ్చి ఆమె మొత్తం టోటల్గా ఆ సంతోషాన్ని పంచుకుంది చూడండి. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయని నేను అడిగింది చూడండి. ఆమెకి హ్యాట్స్ ఆఫ్. అంటే వీళ్ళందరూ కుటుంబం చెప్తున్నారు. ఈ కుటుంబంకి ఇప్పుడు కుటుంబం రావాల్సిన అవసరం లే, రాకుండానే ప్రజలు నిర్ణయించుకున్నారు. కానీ ప్రతిదీ మా బాధ్యత అని వచ్చారే, రామ్ చరణ్ గారు అవ్వచ్చు, సురేఖ గారు అవ్వచ్చు, లేకపోతే పద్మ గారు అవ్వచ్చు, లేకపోతే నాగబాబు గారు అక్కడే కూర్చుండిపోయారు. కూర్చుండిపోయి ఆయన కోపం ఏంటంటే మా తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడే, ఈ కష్టపడుతున్నప్పుడు మనవాడే పరాయివాడిగా బయటికి వెళ్తాడా, మనవాడే పరాయివాడిగా వెళ్తా, పరాయివాడు మనవాడు అవుతున్నాడే అన్న ఒక ఆలోచనతో ఆయన ఫీడ్ చేసాడే తప్ప బాధ, కసి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు తమ్ముని చూస్తున్నాడు, లగ్జరీ వదిలేశాడు, జనాల్లో తిరుగుతూ ఉన్నాడు, మొత్తం టోటల్ షూటింగ్ వదిలేశాడు, 100 కోట్ల ఇన్కమ్ వదిలేశాడు. అయినా కూడా ప్రజల కోసం తిరుగుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళే మనకు మోసం చేశారే అన్న ఒక బాధతో ఆయన ఫీడ్ చేశాడే తప్ప ఏ రోజు చేయలేదు. అంటే ఇవన్నీ నేను ఒకటి సాయి ధరమ్ తేజ్ ఆయనకి ఎందుకంటే బాగా ఇష్టమైన, వాళ్ళిద్దరు బాగా ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళ అక్కగారి అబ్బాయి బాగా ఇష్టమైన వ్యక్తులు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే వాళ్ళ కుటుంబం కోసం నాకు కొంచెం బాగా సంబంధాలు నాకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మేము కూడా ఉంటాం. ఓకే, నేను వాళ్ళ కుటుంబంలోని ఉండి కూడా మాకు దాసనారాయణ గారి ఒక శిష్యుడిగా ఆ కుటుంబం మాతో అనుబంధాలు ఉన్నా కూడా వాళ్ళతో మేము కలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే కలిసి ఉన్నా కూడా మాకు ఒక దాసనారాయణ గారి తరపున నేనున్నాను, ఆయన ఉన్నారు, దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత అందరం కలిసాం. ఓకే, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఇష్యూస్ బేస్డ్ ఉండొచ్చు. కుటుంబం కోసం ఏ రోజు కూడా పొరపాటును కూడా ఆ కుటుంబం కోసం ఒక్క మాట కూడా మనం మాట్లాడడం కూడా మాట్లాడబోం కూడా. ఎందుకంటే వాళ్ళు చిరంజీవి గారి నేపథ్యం అలాంటిది, చిరంజీవి గారి నేపథ్యం, చిరంజీవి గారి పెంపకం అలాంటిది, సురేఖ గారి పెంపకం అలాంటిది. అంజనమ్మ గారి కోసం ఎందుకు తీసుకురావట్లేదు, అంజనీదేవి గారి కోసం ఎందుకు తీసుకురావట్లేదు అంటే అంజనీదేవి గారి కంటే సురేఖ గారు ఎక్కువ పెంచారు. ఎందుకంటే అంజనీదేవి గారు ఆ తల్లి 3 కొడుకులకి జన్మనిచ్చింది. 3 కొడుకులు కూడా బ్రహ్మాండమైన ప్రపంచంలోనే పేరుకి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒకటి చిరంజీవి గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి నాగబాబు గారు. ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లల కోసం కాకుండా మనం మగపిల్లల కోసం చెప్తున్నాం. అంటే ఆ తల్లి ఏ జన్మ చేసుకున్న అదృష్టం, అంటే మేమందరం జనాలు చేసుకున్న అదృష్టం కూడా. కానీ ఏంటంటే అలాంటి కొణిదెల వెంకట్రావు గారి పిల్లలు గర్వంగా చెప్పుకుంటారు, మా నాన్న ఒక హెడ్ కానిస్టేబుల్ చెప్పుకుంటారు తప్ప మేము చాలా గొప్పగా వచ్చామని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు కూడా చెప్పుకుంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇంత పెద్ద మంచి కుటుంబం, ఒక అల్లు రామలింగయ్య గారు ఒక ఆర్టిస్ట్గా ఆయన నేపథ్యాన్ని ఆయన తీసుకొస్తూ, ఒక అల్లు అరవింద్ గారు ఒక సంస్థను స్థాపించి ఆ గీతా ఆర్ట్స్ అనే సంస్థను అంచెంచెలుగా పెంచుకుంటూ, ఒక గీతా ఆర్ట్స్ అనే సంస్థ ప్రొడక్షన్ పెంచుకుంటూ నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లారు. ఆ ఇద్దరు కలయికలో ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళిద్దరని చూసాం. ఆత్మ ప్రత్యాత్మ, ఆత్మ ప్రత్యాత్మ. ఆత్మగా లేనిదే ఆయన లేడు అని అంటాం. ఆయన అందుకని 2 ఫ్లైట్లు, ఒక ఫ్లైట్. ఎందుకంటే అలా ఇద్దరు అంత చక్కగా ఉండేవాళ్ళు. పిల్లల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయనేది మాత్రం వాస్తవం. అడుగుతాను మిమ్మల్ని, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఏఏ అనే బ్రాండ్తో, అల్లు అర్జున్ ఈ బ్రాండ్ తోటి ఎప్పుడైతే బయటకు వచ్చారో, ఆయన తీసుకొచ్చిన మనం మల్టీప్లెక్స్లో అయినా లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన ఈ దేనికైనా అల్లు అర్జున్ అంటూ ఏఏ బ్రాండ్ తోటి ముందుకు రావడం దగ్గర నుంచే కూడా ఈ బీజం పడింది అనుకోవాలా? కాదండి, నేనేమంటున్నానంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం తప్పలేదు. కానీ ఈ మధ్యవర్తులు ఈ విధంగా ఇలా పెంచుకుంటూ వచ్చారేమో. ఎందుకంటే ఇప్పుడు కొణిదెల ఫ్యామిలీ, కొణిదెల ప్రొడక్షన్ అనేది రామ్ చరణ్ గారు తీసుకొచ్చారు. ఏ ఆర్ట్స్, ఏ ఫ్యామిలీ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. తప్పలేదు. ఇవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కుటుంబం కలిసి ఉండాలి, కుటుంబం కలిసి ఉంటుంది. సంసారమే ఒక చదరంగం అనే సినిమా చూసారా? కుటుంబం కలిసి ఉండాలి, అందరం కలిసి ఉండాలి, అందరం కలిసికట్టుగా భోంచేయాలి. కానీ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుందాం అనుకున్నారు, అలా ఉండడం తప్పులేదు. కానీ దానిపోతే ఏంటంటే ఈ అభిప్రాయ భేదాలు ఈ ట్రోలింగ్లకి రాకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. కనుక మనం ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇటే వస్తాం. కనుక ఆల్రెడీ ఇంతకుముందు అన్నీ చెప్పేసాం. మనం ఏమంటున్నాం అంటే
పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ, నాగబాబు గారి కోసం కానీ, అంజనీదేవి గారి కోసం కానీ, కొనిదెల వెంకట్రావు గారి కోసం కానీ, మనం వాళ్ళ పెంపకం బట్టి, వాళ్ళ దేవుడు ఇచ్చిన అదృష్టం బట్టి ఈరోజు ప్రపంచంలో మెగాస్టార్ మెగా ఫ్యామిలీ కోసం మాట్లాడుకుంటున్నామంటే, అల్లు ఫ్యామిలీ కోసం మాట్లాడుకుంటుంటే ఎవరు తక్కువ లేరండి. ఈజ్ సూపర్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారు. అది ఒకప్పుడు ఎలాగున్నా ఇప్పుడు ఆయన 100% ఆయన స్టార్, దాంట్లో నో డౌట్. అలాగే ఆయన గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్ గారు మెగాస్టార్ అని పవర్ స్టార్ ఉన్నారు, రాజకీయ నాయకుడు కూడా. కనుక వాళ్ళ కుటుంబం బాగుండాలి, ఎవరికి వాళ్ళు అనేది 10 మందికి మంచి చేయాలి, మంచి చేద్దాం అనే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మంచి చేయాలని కోరుకుందాం.